అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్తే. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ఈరోజు మనం అందరం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కస్ చేసాం, అదే హెల్మెట్. సో మనందరం మోటార్ సైకిల్స్ నడిపిస్తాం. కొంతమంది ఆఫీస్కి వెళ్తారు, కొంతమంది షార్ట్ రైడ్స్కి వెళ్తారు, కొంతమంది లాంగ్ రైడ్స్కి వెళ్తారు. సో మోటార్ సైకిల్ డిఫరెంట్ విధానంగా మనం యూజ్ చేస్తాం. సో ఎవ్రీడే మనం మోటార్ సైకిల్ యూజ్ చేసేటప్పుడు మన సేఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ సేఫ్టీలో మ్యాండేటరీగా ఉండేది మన హెల్మెట్. సో మనందరం హెల్మెట్ వేసుకుంటాం. అండ్ మీరు ఎప్పుడైనా మీ హెల్మెట్ ఇట్లా వెనకకి తిప్పి ఆ హెల్మెట్ది వెయిట్ ఎంత ఉందని చెప్పి మీరు చెక్ చేసిరా? చెక్ చేయకపోతే వెంటనే వెళ్ళి చెక్ చేయండి. మోస్ట్లీ మనం యూజ్ చేసే హెల్మెట్స్ ఏవైతే ఉంటాయో ఇండియన్ మార్కెట్లో 1600 ప్లస్ 1500 ప్లస్ 50 గ్రామ్స్ ఉంటాయి. అంటే 1600 గ్రామ్స్ హెల్మెట్ ఉంటుంది. డౌన్ ది లైన్ 5 years కింద నేను ఎప్పుడైతే మోటార్ సైక్లింగ్ ఇదంతా స్టార్ట్ చేసినో అప్పుడు ఇండియన్ మార్కెట్లో లైటెస్ట్ వెయిట్ అండ్ స్ట్రాంగ్ స్టడీ హెల్మెట్, ఇంపాక్ట్ రెసిస్టెంట్ హెల్మెట్ కావాలనుకుంటే ఇండియన్ మార్కెట్లో అయితే ఏం లేకుండా ఉండే, ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, లేకుంటే వేరే బ్రాండ్ ఏదైనా కొనుక్కోవాలి. అండ్ ఆ బ్రాండ్ అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ కొనుక్కోవాలనుకుంటే హెల్మెట్ ప్రైస్ నాట్ లెస్ దెన్ 50,000, 60,000, 70,000. కానీ ఇప్పుడు మాత్రం ఇండియాలో చాలా హెల్మెట్ ఆప్షన్స్ ఉన్నాయి. రైడింగ్ కల్చర్ అనేది లాస్ట్ 5 years చాలా గ్రో అయింది. సో డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ హెల్మెట్స్ మనకి తీసుకొస్తున్నాయి. ఓకే, దే ఆర్ గుడ్. కానీ అవి లైట్ వెయిటా? అవి స్ట్రాంగ్ ఇనఫా? ఎప్పుడైనా ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే అవి మనల్ని కాపాడగలుగుతాయా? 100% అంటే దీని మీద మనం డిస్కస్ చేయాలంటే ఆ హెల్మెట్స్ మనల్ని కాపాడలేవు. దే జస్ట్ లైక్ ఆ హెల్మెట్స్ మనకి ఒక అస్థెటిక్స్ లేకుంటే అపియరెన్స్ మాత్రమే ఇవ్వగలుగుతాయి, కానీ మనకి సేఫ్టీని మాత్రం ఇవ్వలేవు. అండ్ ఇంకోటి, హెల్మెట్ మనం 1600 గ్రామ్స్ హెల్మెట్ పెట్టుకొని కాన్స్టెంట్గా 1 గంట 2 గంటలు 3 గంటలు పెట్టుకుంటే ఆలోచించండి, అంత వెయిట్ అంతా మన నెక్ మీద పడి మన నెక్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది. మేబీ ఈరోజు మనకి ఏం అనిపించదు, డౌన్ ది లైన్ ఒక 5-6 సంవత్సరాలు లేకుంటే 10 సంవత్సరాల తర్వాత అంత వెయిట్ పెట్టుకున్నందుకు మన నెక్లోని ఈ బోన్స్ ఏవైతే ఉంటాయో ఇంపాక్ట్ తీసుకొని మెల్లగా అవి పెయిన్ చేయడం కానీ, మనల్ని స్ట్రెస్ చేయడం కానీ, మనకి ప్రాబ్లమ్స్ చేయడం కానీ క్రియేట్ చేస్తుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు నేను ఒక బ్రాండ్ హెల్మెట్ ఫైండ్ అవుట్ చేసిన, అది కూడా మేడ్ ఇన్ ఇండియా, మేడ్ బై ఇండియన్స్. చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఒక లైటెస్ట్ వెయిట్ హెల్మెట్. లైట్ వెయిటే కాదు, ఏరోడైనమికే కాదు, ఇంపాక్ట్ఫుల్ కూడా. అంటే ఎంత ఇంపాక్ట్ అయినా అబ్జర్వ్ చేసుకునేలాగా అలాంటి ఒక హెల్మెట్ గురించి మీ అందరికీ చెప్పబోతున్నా. లెట్స్ ఫస్ట్ అన్బాక్స్ ద హెల్మెట్. మన ఇండియాలో మోటార్ సైక్లింగ్ చేసే వాళ్ళకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పైన ఇంకా రిలై అవ్వాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ బ్రాండ్సే ఉన్నాయి. వాటికంటే కూడా ఎంతో రిలయబుల్, వాటికంటే కూడా ఎంతో ప్రీమియం క్వాలిటీతో. సో ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఒక హెల్మెట్ గురించి. అది మేడ్ ఇన్ ఇండియా, మేడ్ బై ఇండియన్స్, లైక్ తీవ్రా ఈ బ్రాండ్ పేరు. అండ్ నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇది వాళ్ళ హెల్మెట్. వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే హెల్మెట్ది, ఒకటి, హెల్మెట్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. 2, హెల్మెట్ అనేది లైట్ వెయిట్ ఉండాలి. 3, హెల్మెట్ మనం పెట్టుకున్నప్పుడు అది రిఫ్లెక్టివ్ ఉండాలి. అంటే మనం రైడ్ చేస్తున్నామని డే నైట్ ఈవినింగ్ ఎప్పుడైనా సరే ఎదురుగా నుంచి, ముంగటి నుంచి వచ్చే వెహికల్స్కి కానీ, సైడ్ నుంచి వచ్చే వెహికల్స్కి కానీ, ఎక్కడి నుంచి వెళ్ళే వెహికల్స్కి అయినా సరే మనం హెల్మెట్ పెట్టుకున్నామని చెప్పి కనిపించాలి. సో విజిబిలిటీ, ఇవన్నీ క్రైటీరియాస్ని మైండ్లో పెట్టుకొని ఒక హెల్మెట్ని తయారు చేసారు. వావ్, ప్యాకింగ్ అయితే అమేజింగ్ ఉంది. దేర్ యూ గో, దాట్స్ ద హెల్మెట్. హెల్మెట్తో పాటు వీళ్ళు ఒక హెల్మెట్ కవర్ కూడా ఇచ్చారు. దిస్ ఇస్ ద హెల్మెట్. అండ్ వీళ్ళ బ్రాండింగ్ బాగుంది. తీవ్రా అనే లోగో కానీ, తీవ్రా అనే బ్రాండింగ్ కానీ బ్లాక్ ఇంకా ఎల్లో థీమ్లో ఉంది. లెట్స్ ఓపెన్. సూపర్. సో ఈ హెల్మెట్ గురించి మాట్లాడితే, ఈ హెల్మెట్ వన్ ఆఫ్ ద లైటెస్ట్ వెయిట్ హెల్మెట్. అండ్ లైట్ వెయిట్ అని చెప్పి తక్కువ అంచనా వేయకండి, వన్ ఆఫ్ ద టఫెస్ట్ హెల్మెట్, ది మోస్ట్ టఫెస్ట్ ఫైబర్తో తయారు చేసిన హెల్మెట్, కాంపోజిట్ ఫైబర్ తోటి. అండ్ ఏరోడైనమిక్గా కూడా ఉంది. యూ కెన్ సీ ద ఏరోడైనమిక్స్, ప్రిటీ మచ్ సింపుల్. అండ్ నేను హెల్మెట్ ఇట్లా అంటే ఒక్క చేతితో పెట్టుకున్నా సరే నాకు అసలు వెయిటే అనిపిస్తలేదు హెల్మెట్ది, అంత లైట్ వెయిట్ ఉంది. అండ్ ఈ హెల్మెట్ వెయిట్ వచ్చేసి 1350 గ్రామ్స్ ప్లస్ 50 గ్రామ్స్. సో స్టోరీ నా గురించి చెప్పాలంటే, ఇప్పుడు చాలామంది అయితే హెల్మెట్ పెట్టుకుంటారు కానీ దానికి కెమెరా, గోప్రో, ఇంటర్కామ్, స్పీకర్స్, మైక్స్ అవన్నీ పెట్టారు. ఇప్పుడు హెల్మెట్ 1350 గ్రామ్స్ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి
నేను యూజ్ చేసే వేరే హెల్మెట్ 1600 గ్రామ్స్ హెల్మెట్ వెయిట్ ఉంటుంది. అది కాకుండా ఒక 500 గ్రామ్స్ది గోప్రో, ఇంకో 300 గ్రామ్స్ది ఇంటర్కామ్. సో ఇంత అయింది, దగ్గర దగ్గర 2.5 kgs దాకా హెల్మెట్ అవుతుంది. అదే హెల్మెట్ వెయిట్ అనేది తక్కువ ఉంటే నేను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కూడా నాకు ఏదైతే వెయిట్ నేను నెక్ పైన భరిస్తున్నానో ఆ వెయిట్ ఇంకొంచెం డిక్రీజ్ అయిపోతే నేను ఇంకా కంఫర్టబుల్గా ఇంకా పీస్ఫుల్గా నడిపించచ్చు. అదొకటే కాదు, హెల్మెట్ అనేది చాలా హెల్మెట్స్ నేను యూజ్ చేసిన. అన్ని హెల్మెట్స్లో మనం 60-70 కిలోమీటర్స్ పైనకి వెళ్ళిన తర్వాత విండ్ నాయిస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో విండ్ నాయిస్ కూడా ఉండదు, జీరో విండ్ నాయిస్. అంటే మ్యాక్సిమం చాలా తక్కువ విండ్ నాయిస్ ఉంటుంది. హెల్మెట్స్ మనం చూసే ప్రతి హెల్మెట్లో ఎయిర్ వెంట్స్ ఉంటాయి, కానీ ఎయిర్ వెంట్స్ ఏవి పనిచేయవు. దీంట్లో ఎయిర్ వెంట్స్ కూడా పరోక్షంగా ఏవైతే ఉన్నాయో అన్ని ఆపరేషనల్, అండ్ అన్ని ఎయిర్ వెంట్స్లో నుంచి ఎయిర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో 1 2 3 4 5 ఇంకా 2 ఎగ్జాస్ట్లు కూడా ఉన్నాయి. సో 5 ఎయిర్ ఛానల్స్ ఉన్నాయి ఈ హెల్మెట్లో. అండ్ ఈ వెనకాల కనిపిస్తుంది కదా, దీని స్పాయిలర్. ఈ స్పాయిలర్ ఏదైతే ఉందో డే నైట్ ఎప్పుడైనా సరే మనకి విజిబిలిటీ అనేది పెంచుతుంది. అండ్ దీనిలో చాలా డిఫరెంట్ కలర్స్, అట్రాక్టివ్ కలర్స్ ఉన్నాయి. మీ మోటార్ సైకిల్ని బట్టి, మీ చాయిస్ని బట్టి హెల్మెట్ కలర్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఏదైతే వైజర్ ఉంది కదా, ఈ వైజర్ కూడా స్క్రాచ్ అండ్ ఫాగ్ రెసిస్టెంట్ వైజర్. హెల్మెట్ సేఫ్టీ గురించి మాట్లాడితే దీనికి డబల్ డీరింగ్ ఇచ్చారు. డబల్ డీరింగ్ మనం రేస్ ట్రాక్ పైన యూజ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్. మనం ఎప్పుడైతే ఒకసారి హెల్మెట్ పెట్టుకొని లాక్ చేసుకుంటామో ఇది ఏదైనా ఇంపాక్ట్ అయినా ఏమైనా ఈ హెల్మెట్ మాత్రం లాక్ ఊడిపోదు అండ్ మన హెడ్ నుంచి బయటికి వెళ్ళిపోదు. ఆల్వేస్ ఇట్ విల్ స్టిక్ ఆన్ అవర్ హెడ్. లెట్స్ వేర్ ఇట్. ఆల్రైట్, హెల్మెట్ పెట్టుకున్న తర్వాత వాట్ ఐ ఫీల్, మై హానెస్ట్ ఒపీనియన్, అసలు హెల్మెట్ పెట్టుకున్న ఫీలింగే లేదు నాకు. అండ్ డీరింగ్స్ చెప్పినా కదా, డబల్ డీరింగ్ సెక్యూరిటీతో వస్తుంది. సో మోటార్ సైకిల్ నడిపించే వాళ్ళకి స్పెషల్గా ఏం కావాలంటే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు హెల్మెట్ వెయిట్ అనేది తెలియదు. హెల్మెట్ వెయిట్ తెలియకపోతే మనం ఇంకా కంఫర్టబుల్గా బండి నడిపించవచ్చు. రైట్, లెఫ్ట్. అండ్ హెల్మెట్ సైజ్ కూడా ఇంతకుముందు నాకు హెల్మెట్ సైజ్ దొరికేది కాదు. ఎక్కడ పోయి ఏ హెల్మెట్ కొనాలనుకున్నా నా హెడ్ ముందే చిన్నగా ఉంటుంది. అండ్ చిన్నగా ఉండి నాకు మీడియం సైజ్ హెల్మెట్ మాత్రమే దొరుకుతుండే. అండ్ అది లూజ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను హెడ్ షేక్ చేసినా కానీ మొత్తం హెల్మెట్ అనేది మూవ్ అవుతుంది. కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే నా హెడ్ మూవ్ అవుతుంది, హెల్మెట్ మాత్రం మూవ్ కాదు. అది వెరీ డేంజరస్. 70-80 కిలోమీటర్స్ మనం బైక్ నడిపించేటప్పుడు మన విజిబిలిటీ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. అండ్ సడన్గా ఎయిర్కి మన హెడ్ వెనకాల కూడా వెళ్ళిపోతుంది. సో హెల్మెట్ ఎప్పుడు మనం తీసుకున్నా మన హెడ్ సైజ్లో తీసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, అసలు ఈ 1350 గ్రామ్స్ ఏదైతే 1350 + 50 గ్రామ్స్ ఉందో ఈ లైట్ వెయిట్ హెల్మెట్ నా హెడ్ పైన వెయిట్ ఉన్నట్టు అసలు అనిపించలేదు. నేను దీనిపైన ఇప్పుడు గోప్రో ఇంకా ఇంటర్కామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీనిపైన నేను ఆల్రెడీ గోప్రో యాడ్ చేయడానికి ఒక చిన్న స్ట్రిప్ యాడ్ చేసిన చూడండి ఇక్కడ. అండ్ దీనిపైన నేను ఈజీగా గోప్రో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే కాకుండా దీనికి నేను ఇంటర్కామ్ యాడ్ చేసుకోవచ్చు. ఇంటర్కామ్కి దీనికి ఇంటిగ్రేటెడ్ స్పీకర్స్ ఉంటాయి కదా, స్పీకర్స్కి సంబంధించిన హోల్స్ కూడా హెల్మెట్ లోపలనే ఇచ్చారు. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. నాకైతే హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఇట్స్ లైక్ వెరీ లైట్ హెల్మెట్. ఇప్పుడు ఆల్రెడీ నేను వేరే హెల్మెట్ యూజ్ చేస్తా ఉన్నా కదా, నా నెత్తి మీద హెల్మెట్ వెయిట్ ఎట్లుంటుందో నాకు తెలుసు. నౌ ఐ ఫీల్ ఇట్స్ వెరీ లైట్. అండ్ మీకు ఇప్పుడు ఈ డౌట్ రావచ్చు, వేరే హెల్మెట్స్ ఎందుకు అంత వెయిట్ ఉన్నాయి, ఈ హెల్మెట్ ఎందుకు ఇంత లైట్ ఉందని చెప్పి. వేరే హెల్మెట్స్ 30% ఫైబర్ 70% రెజిన్ మెటీరియల్ యూజ్ చేస్తారు. కానీ దీనిలో మాత్రం ఆపోజిట్, 70% ఫైబర్ 30% రెజిన్ యూజ్ చేస్తారు. అందుకే ఈ హెల్మెట్ ఇంత లైట్ వెయిట్ ఉంది అండ్ ఇంత ఇంపాక్ట్ఫుల్ కూడా. అంటే ఎంత ఇంపాక్ట్ వచ్చినా సరే, ఎంత ఇంపాక్ట్ దీనికి తగిలినా సరే ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది, మన దాకా తీసుకురాదు. అండ్ మీ యాజ్ రైడ్ విత్ విజయ్ ఏ ప్రోడక్ట్ మీ దగ్గర దాకా తీసుకొచ్చినా సరే ఆ ప్రోడక్ట్ అనేది అది బెస్ట్ అయి ఉండాలని చెప్పి నేను చూస్తా. అంత రీసెర్చ్ చేసిన తర్వాతనే అలాంటి ప్రోడక్ట్ని మీ దగ్గర దాకా తీసుకొస్తా. సో ఈ తీవ్ర హెల్మెట్ కూడా యాక్చువల్గా ఇప్పుడు మీరు ఏదైతే హెల్మెట్ యూజ్ చేస్తున్నారో దాన్ని ఇమీడియట్గా మార్చేసి ఈ హెల్మెట్కి మీరు అప్గ్రేడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏదైతే ఈ హెల్మెట్ యూజ్ చేస్తున్నారో అది హెవీ వెయిట్, ఇంకా అంత సేఫ్ కూడా కాదు. మీరు 6500కి 5000కి హెల్మెట్ కొనుంటారు, డిఫరెంట్ కలర్స్ మంచిగా కనిపిస్తుంది అని చెప్పి. కానీ నేను ఎప్పుడైతే ఆ హెల్మెట్స్ కూడా ప్రమోట్ చేసినో అప్పుడు మార్కెట్లో ఈ హెల్మెట్ లేకుండా ఇది రీసెంట్గా వచ్చింది. ఈ రీసెంట్గా హెల్మెట్ గురించి తెలియగానే మన సబ్స్క్రైబర్స్కి, మన తోటి రైడర్స్కి తెలియాలన్న విషయంతో ఈ హెల్మెట్ నేను కొనుక్కున్నా. అండ్ హెల్మెట్ గురించి మీ అందరి కోసం వీడియో చేస్తున్నా. నార్మల్గా హెల్మెట్ అప్గ్రేడ్ చేయాలనుకుంటే మనం 20,000, 30,000, 40,000 దాకా పోవాల్సి వస్తుంది. కానీ మీరు ఇప్పుడు హెల్మెట్ అప్గ్రేడ్ చేయడానికి జస్ట్ 9,950 రూపీస్ ఖర్చు పెడితే ది లైటెస్ట్ వెయిట్ హెల్మెట్ మీకు దొరుకుతుంది. అండ్ కాంపోజిట్ ఫైబర్ హెల్మెట్. అండ్ బేసిక్గా కాంపోజిట్ ఫైబర్ మీనింగ్ ఏంటంటే ఈ కాంపోజిట్ ఫైబర్ని మిసైల్ గ్రేడ్స్, అంటే మిసైల్స్లో అయితే ఈ ఫైబర్ యూజ్ చేస్తారో ఆ ఫైబర్ అనమాట. అండ్ ఈ హెల్మెట్ని CFD టెస్టెడ్ ఏరోడైనమిక్స్ అనమాట. అండ్ ఏరోడైనమిక్స్ లైక్ మనం ఎప్పుడైతే బండి నడిపిస్తుంటామో ఈ హెల్మెట్ కన్స్ట్రక్షన్ ఎట్లయితే ఉంటుందో హెవీ ఎయిర్ వచ్చినా సరే, హై స్పీడ్స్లో అయినా సరే హెల్మెట్ లేచి వెళ్ళిపోకుండా
మన హెడ్ పైనే స్టడీగా ఉంచేలాగా దీన్ని డిజైన్ చేసి మీరు ఏదైతే హెల్మెట్ యూజ్ చేస్తారో దాన్ని పక్కకు పెట్టేసి తివ్రా మీరు నార్మల్గా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళి హెల్మెట్కి అప్గ్రేడ్ చేసుకోండి. బికాస్ ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే లైట్ వెయిట్ అండ్ సెకండ్ వచ్చేసి ఇంపాక్ట్ఫుల్ కాంపోజిట్ ఫైబర్తో తయారు చేసారు. ఎలాంటి ఇంపాక్ట్ అయినా ఈజీగా తీసుకుంటుంది. అండ్ వైబ్రియంట్ కలర్స్, మీకు నచ్చే కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇది ప్రమోషన్ కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ప్రపంచం మొత్తంలో 4 బ్రాండ్స్ మాత్రమే ఈ కాంపోజిట్ ఫైబర్ తోటి హెల్మెట్స్ని తయారు చేస్తుంది. అండ్ మన ఇండియాలో ఒకటే ఒక బ్రాండ్, అది తీవ్రా. సో గైస్ అదనమాట ఈ హెల్మెట్ గురించి డీటెయిల్ రివ్యూ. హోప్ఫుల్లీ ఈ హెల్మెట్ టాపిక్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. మీరు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు వెళ్ళి మీ హెల్మెట్ చెక్ చేయండి దాని వెయిట్ ఎంత ఉందన్నది. సో ఆ వెయిట్ని ఎలా తగ్గియాలి అండ్ వెయిట్ తగ్గించిన తర్వాత కూడా హెల్మెట్ అనేది అంతే స్ట్రాంగ్గా అంతే ఇంపాక్ట్ని రెసిస్ట్ చేసేలాగా ఉండాలి. సో ఆ హెల్మెట్ కాస్ట్ ఎంత ఉంటుంది ఏం సంగతి అన్నది మీరు మార్కెట్లో సెర్చ్ చేయండి. అండ్ ఒకసారి తీవ్రాన్ని కూడా చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ రైడ్ విత్ విజయ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బై, జై హింద్.